హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇష్టం లేకపోయినా హెయిర్ కట్ చేయాలి అంటే అబ్బా భలే కష్టం అనిపిస్తుంది కదా. సరే, ఇంతకి నేను చేసిన ఈ హెయిర్ కట్ ఎలా చేశాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకోవాలని వచ్చేసేసానండి. చూసారు కదా, పొడవైన జుట్టు అలా అని పొడవు జుట్టు కాదు, అలా అని పొట్టి జుట్టు కాదు. ఎలా హెయిర్ కట్ చేశాను స్టార్టింగ్ గమనించారు. ఇప్పుడైతే మొదలు పెట్టేసేద్దామా. చెప్పాను. ఎవరికి అనుకుంటున్నారు? చెప్తాను. ఎవరికి నేను చెప్పాను అన్నది. సరే, ఇప్పుడైతే జడ వేసిన జుట్టుని చక్కగా ఊడదీసి, వాటర్ స్ప్రే చేసి చిక్కు లేకుండా చక్కగా దువ్వాలి అని 1కి 4 సార్లు చెప్తూనే ఉంటాను కదా. అది నిజమేనండి. హెయిర్ కట్ క్లాత్ వేయటం, ఆ తర్వాత వాటర్ స్ప్రే చేయటం, ఆ తర్వాత చిక్కు లేకుండా చక్కగా దువ్వటం. అబ్బబ్బబ్బా! ఎన్ని పనులు అని అనుకుంటున్నారా? కాదండి. చిటికలో చేసేసాను. ఎందుకంటే ఈ హెయిర్ కట్ కష్టం లేని హెయిర్ కట్. ఎలా చేశాను ఏంటి అన్నది చెప్పేస్తా. అదేంటి హెయిర్ కట్ అని రబ్బర్ బ్యాండ్ ముచ్చెలుగుంట దాకా వేశారు అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు కటింగ్ చేయడానికి రెడీ అయిపోయానండి. ఎక్కడి దాకా అనుకుంటున్నారు? కట్ చేయనా? మీరు గెస్ చేశారా? గెస్ చేయలేదు కదా. ఇక్కడ దాకా కట్ చేస్తాను అని చెప్పి నేను కూడా చెప్పానండి. ఎవరికి? మా ఫ్రెండ్కి. ఇందాక చెప్పాను కదా, చెప్పాను అని మా ఫ్రెండ్కి. ఇంత హెయిర్ కట్ ఎందుకబ్బా, చెప్పబ్బా, ఇనబ్బా అన్నా కూడా ఆహా నాకు హెయిర్ కట్ కావాల్సిందే అని. మరి తను చెప్పిన మాట కూడా నేను వినాలి కదా. ఎందుకు విన్నాను అన్నది కొంచెం ఆగిన తర్వాత చెప్తాను. తను నాకు ఇంత హెయిర్ కట్ కావాల్సిందే అని చెప్పింది. అంతే. నేను చెప్పినా వినటానికి అవకాశం లేదండి. ఎందుకు ఏంటి అన్నది కొంచెం ఆగిన తర్వాత చెప్తా అని ఇందాక చెప్పాను కదా. చూసారా, మొత్తానికి హెయిర్ కట్ చేసేసానా. ఇంత జుట్టు పెంచుకోవాలంటే సంవత్సరాలు అంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అలానే కట్ చేయాలంటే ఎంతసేపు చూసారు కదా, 6 నిమిషంలో కసక్కమంట అలా కట్ చేసేసాను కదా. ఇప్పుడు అసలైన కటింగ్ ఇప్పుడు చేస్తాను. కటింగ్ చేయటం అంటే పొడవైన జుట్టుని కట్ చేయటం నాకు అస్సలు ప్రాణం ఒప్పదండి. అర్రే ఎందుకబ్బా అని అనిపిస్తుంది. అలానే ఇప్పుడు మళ్ళీ వాటర్ స్ప్రే చేసి చిక్కు లేకుండా అటువైపు ఇటువైపు చక్కగా దువ్వి ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి కట్ చేయాలి. ఎందుకంటే ముచ్చిలిగుంట దగ్గర మనం పోనీలాగా వేసినప్పుడు ఆ చెవుల పక్కన ఉన్న వెంట్రుకలు పొడవుగా అనిపిస్తాయి. అదే ముచ్చిలిగుంట దగ్గర ఉన్న ఆ హెయిర్ పొట్టిగా అనిపిస్తుంది. మరి ఆ జుట్టుకు తగ్గట్టుగా 4 వైపులా గమనించుకొని, చూసుకొని ఆ తర్వాత హెయిర్ కట్ చేయాల్సిందే కదా. ఒక్కసారి అలా లేసి ఇలా మిర్రర్‌లో చూసుకొని ఆ తర్వాత మళ్ళీ వచ్చి కూర్చుంటే, మళ్ళీ వాటర్ స్ప్రే చేసి, ఈ ఫ్రంట్ పార్ట్ చెవుల పక్కనున్న ఆ పొడవైన వెంట్రుకల్ని ఇదిగో ఇలా నీట్‌గా కట్ చేయడానికి రెడీ అయ్యాను. రీసెంట్‌గా మా ఫ్రెండు స్లిప్ అయ్యి పడ్డదండి. అందుకని చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అలాంటప్పుడు మరి జడ వేసుకోవడం చాలా కష్టం కదా. అందుకోసం ఈ హెయిర్ కట్ కావాలని అడగటం, కొద్ది నెలలు ఇబ్బంది పడాల్సొస్తది. అందుకోసమే హెయిర్ కట్ కావాలి అని అడిగినప్పుడు ముందుగా అయితే అబ్బా వద్దులే అబ్బా అని మనసుకు అనిపించింది. కానీ తను చెప్పింది కూడా నిజమే కదా అని నిజం అనిపించి ఆ తర్వాత హెయిర్ కట్ చేయడానికి రెడీ అయ్యాను. ఇప్పుడు అర్థమైపోయిందా ఎందుకు వద్దబ్బా అని అందామనుకున్న దాన్ని కూడా మళ్ళీ హెయిర్ కట్ చేశాను. చూసారు కదా. చెవు దగ్గర చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా, ఎవరికైనా ఆ వయసుతో సంబంధం లేకుండా చిన్నవాళ్ళవని పెద్దవాళ్ళవని చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఎందుకంటే చెవు దగ్గర పొర్రపాటున కనుక చెవుకి తగిలిందనుకోండి, అబ్బా నొప్పి అని అంటారు. నొప్పేనా? ఆ తర్వాత ఉంటుంది ఇబ్బంది. తెలుసు కదా. అందుకని జాగ్రత్తగా చూసుకొని చెవు పక్కనున్న ఈ వెంట్రుకల్ని ఇదిగో నేనిలా కట్ చేస్తున్నాను. నా కటింగ్ అయిపోయిందని అనుకుంటున్నారా? అయిపోయిందనే నేను కూడా అనుకున్నానండి. చిన్నగా దువ్వటము, సరిగ్గా ఉందా హెయిరు లేదా అని గమనించుకోవటం, ఆ తర్వాత కట్ చేయటం ఇయన్నీ అయిపోయిన తర్వాత ఇదిగో ఈ మెడపైన హెయిర్ పడ్డ ఈ హెయిర్‌ని చక్కగా దులిపి, ఆ తర్వాత కొంచెం అసలే వేసవికాలం గదా, చెమట పడుతుంది కదా, కొంచెం పౌడర్ వేస్తే ఆ ఒంటికి అంటుకున్న ఆ చిన్న బేబీ హెయిర్ కాస్త చక్కగా అలా దులిపేసేసేయొచ్చు. ఇందాక చెప్పాను కదా, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది అని చెప్పి. అందుకేనండి ఈ హెయిర్ కట్ చేయించుకుంది మా ఫ్రెండ్‌కి. ఇంత చక్కగా ఇంత మంచి హెయిర్ కట్ చేశాను అని అనుకుంటున్నారా? లేదండి. ఇంకా మీరు పప్పులో కాలేసేసారు. ఇంకొంచెం సేపు ఆగండి.
మొత్తానికి ఈ లచ్చక్క 2 రకాల హెయిర్ కట్స్ మా ఫ్రెండ్‌కైతే చేసేసిందండి. చూసారా ఈ హెయిర్ కట్ ఎలా ఉంది? ఇదిగో ఈ హెయిర్ కట్ ఎలా ఉంది? బాబ్‌డి హెయిర్ కట్ చేశాను. బాయ్ కట్ కూడా చేసేసాను. మరి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. చెయ్యి ఫ్రాక్చర్ అయినప్పుడు తల దువ్వుకోవటం, జడ వేసుకోవటం చాలా కష్టం గదా! అందుకని తను తీసుకున్న ఈ నిర్ణయానికి యాక్సెప్ట్ చేస్తూ చక్కగా మంచి హెయిర్ కట్ అయితే నేను చేశాను. మీకు కూడా ఈ హెయిర్ కట్ నచ్చిందనే అనుకుంటున్నానండి. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. హెయిర్ కట్స్ వీడియోస్‌లో బాబ్ హెయిర్ కట్, బాయ్ కట్ ఎలా చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. నచ్చితే